సుజాత వచ్చే టైంకి నేను కొంచెం పెద్దదాన్ని. అంటే ఎంత పెద్ద? నా అంత? నాకన్నా ఇంకా పెద్ద? అంతకన్నా పెద్ద? అంటే స్కూల్కి వెళ్తున్నాను బావని. నేను అయ్యా అవ్వ దొమ్మరాట ఆడినప్పుడు గుడిసెలో ఉన్నప్పుడు ఇన్ని సంబంధాలు నాకు ఉన్నాయని తెలియనే తెలీదు. దొమ్మరాట అదేంటి? అమ్మా అదేంటమ్మా, నువ్వు అక్కడికొచ్చే కదా నన్ను తీసుకువెళ్ళింది. నాకు తెలియని కదా శివగామికి చాలా ఉంది. నేను ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయడం ముఖ్యం. అమ్మా ఏంటమ్మా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? అదేం లేదు, ఆలోచిస్తున్నానంతే. ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాను? నేనక్కడున్న విషయం నీకు తెలియనే తెలీదు. అసలు నీకు విషయం ఎప్పుడు ఎలా తెలిసింది? కావాలని అడుగుతుందా? నా గురించి ఈ పాపకేమైనా అనుమానం వచ్చిందా? ఎందుకు నాకు తెలియని ప్రశ్నలు అన్నీ అడుగుతుంది? ఆ రావణ్ వాళ్ళు కూడా ఇలాంటివి ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పలేదు. కనీసం శివగామి గతం గురించి బ్రీఫింగ్ సరిగ్గా ఇవ్వలేదు. అనవసరంగా దొరికిపోతే అది ఒకందుకు మంచిదేలే. ఏంటమ్మా ప్రశ్నకి అలా ఆలోచిస్తున్నావు? నీకు గుర్తులేదా? లేక నేనక్కడున్న విషయం నీకెప్పుడు తెలిసింది? దొంగ, నీకన్నీ తెలుసు. ఈ రోజు నన్ను ఏడిపించాలని, ఆట పట్టించాలని చూస్తున్నావా? తెలుసు, కానీ నీకు గుర్తుందా అని అడుగుతున్నానంతే. నువ్వు లండన్లో చదివావు కదా, అలాగే నన్ను కూడా చదివిస్తావా? ఓ, శివగామి లండన్లో చదువుకుందా? ఈ విషయం కూడా తెలీదే. వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. అన్నీ సగం సగం చెప్పారు. నిజం చెప్పేస్తే అమ్మా చెప్పమ్మా, నన్ను లండన్లో చదివిస్తావా? ఖచ్చితంగా చదివిస్తాను. కానీ నువ్విక్కడ బాగా చదువుకొని ప్రతి క్లాసులోనూ మంచి గ్రేడ్స్ తెచ్చుకుంటే బాగా చదివిస్తాను. లండన్, అమెరికా ఎక్కడ కావాలంటే అక్కడ చదివిస్తాను. సరేనా? సరే సరే, నా సంగతి తర్వాత చూద్దాం. గాని నువ్వు లండన్లో చదివిన కోర్స్ ఏంటి? దేవుడా, ఏంటి పరీక్ష? లండన్లో నేనేం చదివానని అడుగుతుంది. నేనేం చదివానని చెప్పాలి? అమ్మా, మాటి మాటికి అరగంట గ్యాప్ తీసుకుంటే ఎలా? నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. నాకు అర్థమయ్యేలా చెప్పాలి, అదే కదా అమ్మ పని. బిజినెస్ గురించి చదివాను. ఓ అమ్మా, ఆది బాబాయ్, బాలరాజ్ తాత, నందిని ఆంటీ, సుమిత్ర నానమ్మ నువ్వేనా ఇంటికి తీసుకొచ్చింది? వాళ్ళంతటా వాళ్ళే వచ్చారా? దేవుడా, ఇప్పుడేం చెప్పాలి? ఏంటమ్మా అంతగా ఆలోచించాల్సిన విషయం? అదేం లేదు, వాళ్ళు నా జీవితంలోకి ఎందుకు వచ్చారా బాబు అని ఆలోచిస్తున్నాను. కరెక్ట్ కరెక్ట్ అమ్మా. ఇంకా కన్నా, నాకు చాలా నిద్ర వస్తుందమ్మా. నీకు రావడం లేదా? ఉదయం నుంచి 1,00,000 టెన్షన్లు. పడుకో, పొద్దున లేచాక మాట్లాడదాం. బాగా నిద్ర వస్తుందమ్మా. నా బంగారు తల్లివి కదా, పడుకో కన్నా, పడుకో. సరే పడుకుంటాను. పడుకో. అమ్మా, నువ్వు అలా తల నిమురుతూ ఉండు, నాకు నిద్ర త్వరగా వచ్చేస్తుంది.
అమ్మా నువ్వు పడుకోవా? పడుకుంటాను కన్నా. ఈ పాప అడిగే చాలా ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. నేను ఒకవేళ ఏదైనా తప్పు సమాధానం చెప్పి దొరికిపోతే నా వల్ల నా కుటుంబం అంతా సమస్యల్లో పడుతుంది.